పురాణాల్లో చెప్పుకోదగ్గ అజముల్ని కథ ఏంటి? అసలు ఈ అజములుడు ఏం చేశాడు? అతనికి ఎందుకు ఇలాంటి స్త్రీ దొరికింది? సో, ఈరోజు వీడియోలో ఈ అజముల్ని స్టోరీ అయితే తెలుసుకుందాం. సో, వీడియోని ఎవరైతే కొత్తవారు చూస్తున్నారో ఇంట్రెస్టింగ్ స్టోరీస్ కోసం మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ టాపిక్లోకి వెళ్ళిపోతే, అజమీలుడు మంచి గుణాలు కలిగిన బ్రాహ్మణుడు. అతను స్వచ్ఛమైన వాడు, ఇతరులను గౌరవించేవాడు, సౌమ్యుడు, స్వీయ నియంత్రణ, కాఠిన్యం అన్ని మంచి గుణాలు ఉన్నాయి. ఒక మంచి రోజు అజ్మల్ తండ్రి అద్భుతమైన మర్యాద గల దయగల స్త్రీతో తన వివాహాన్ని ఏర్పాటు చేశాడు. అతను తన భార్య యువ కుటుంబంతో తన సాధారణ ప్రశాంతమైన జీవితాన్ని అయితే గడిపాడు. ఎప్పటిలాగే తన తండ్రి కోరికపై అతను భగవంతుని పూజించడానికి కొన్ని పండ్లు పువ్వులు తీసుకురావడానికి పొలానికైతే వెళ్ళాడు. అతను ఒక అందమైన వ్యక్తితో లైంగిక ఆనందంలో మునిగి ఉన్న ఒక అందమైన స్త్రీ వేషిని ఎదుర్కొన్నాడు. అజమీరుడు కఠినమైన బ్రాహ్మణుడైనప్పటికీ లైంగిక చర్యలో నిమగ్నమై స్త్రీ పురుషుని చూసి నిస్సహాయంగా చిక్కుకుపోయాడు. అకస్మాత్తుగా ఒక వేశ్య స్త్రీ క్రూరమైన కళ్ళతో అజ్మల్ని లైంగికంగా అయితే చూసింది. పిచ్చిగా ఉద్వేగభరితమైన రూపం అజ్మల్ ఆమె నుండి కళ్ళు తీయలేకపోయింది. కృష్ణుడు గీతలో చెప్పినట్లుగా ఇంద్రియాలకు సంబంధించిన వస్తువులను పరిశీలిస్తున్నప్పుడు ఒక వ్యక్తి వాటి పట్ల అనుబంధాన్ని పెంచుకుంటాడు. అలాంటి అనుబంధం నుండి కామం అభివృద్ధి చెందింది. కామం నుండి కోపం పుడుతుంది. కోపం నుండి భ్రాంతి పుడుతుంది. మాయ నుండి జ్ఞాపక శక్తి కలవరపడుతుంది. జ్ఞాపక శక్తి అయోమయానికి గురైనప్పుడు తెలివితేటలు పోతాయి. తెలివితేటలు కోల్పోయినప్పుడు ఒకరు భౌతిక సుడిగుండంలో అయితే పడిపోతారు. ఇక అజ్మల నిరంతరం ఆమె గురించి ఆలోచిస్తూ ఊహించుకుంటూ ఉంటుంది. సో ఆమె దగ్గర ఉండడానికి అజ్మల్ చివరికి ఆమెను తన ఇంట్లో పని మనిషిగా నియమించుకోవాలని అయితే నిర్ణయించుకుంటాడు. ఈ వ్యభిచారితో వ్యవహారంలో మేనల్లుడు పెళ్ళైన భార్యను వదిలేసి ఈ వ్యభిచారి వద్దకైతే వెళ్ళాడు. ఈ వేశ్య సావాసంలో ఉండడం వల్ల తనలో మంచి గుణాలన్నీ పోగొట్టుకున్నాడు. అతను తన విలువలను పూర్తిగా మర్చిపోయి పాపపు జీవితంలో మునిగిపోయాడు. తత్ఫలితంగా అతను అప్పటి వేశ్యతో పిల్లలను కలిగి ఉన్నాడు. అతని స్త్రీ పిల్లలకు సేవ చేయడంలో అతను దేవునికి సహాయం కేటాయించడాన్ని విస్మరించాడు. అతను తరచూ ఆమెకు అందమైన వస్తువులు, బట్టలు, నగలు వంటివి తెచ్చిపెట్టేవాడు. సో ఇందులో అతను తన తండ్రి సంపాదనలో ఎక్కువ భాగం ఖర్చు చేసేవాడు. చివరికి అజమల తన పొదుపు అయిపోయినప్పుడు తన వేసే భార్య డబ్బు లేదు, అప్పుడు మీరు నన్ను మర్చిపోలేరని చెప్పింది. అజమల అతను కొంత డబ్బు సంపాదించుకుంటాడు. ఇంకా ఏదో విధంగా కొంత డబ్బు దొరుకుతుందని ఆమెకు వాగ్దానాలు అయితే చేస్తాడు. అజమల డబ్బు సంపాదించే ప్రయత్నాల్లో నిర్దాక్షిణ్యంగా అయితే మారాడు. దొంగలించడం, బెదిరించడం, హత్య చేయడం, అతను ఏది తన దారిలో నిలబడనివ్వడు. అతనిలో మంచి లక్షణాలన్నీ ఒక్కొక్కటిగా అతన్ని అయితే విడిచిపెట్టే అతని నేరం, అసభ్యత, ఇంకా ఆల్కహాల్, డ్రగ్స్ ఇలాంటి జీవితంలో అయితే మునిగిపోయాడు. సో ఈ అజమీలుడు తన కుటుంబాన్ని కాపాడుకోవడం కోసం అసహ్యకరమైన అంటే భయంకరమైన పనులు అయితే గడిపాడు. అతనికి తెలియక ముందే తన జీవితం ఉద్దేశం శ్రీకృష్ణుడికి ప్రేమతో సేవ చేయడమే. సో అది పూర్తిగా మర్చిపోయి అతని జీవితంలో 88 సంవత్సరాలు గడిచిపోయాయి. అతను తన చట్టవిరుద్ధమైన భార్య, ఇల్లు, పిల్లలతో చాలా అనుబంధంగా ఉన్నాడు. చిన్న పిల్లవాడిని నారాయణ్ అని పిలుస్తారు. ముసలి అజమల అతనితో చాలా అనుబంధంగా అయితే ఉన్నాడు. నిజానికి అతను తన కుటుంబ జీవితంలో ఎంత లీనమై ఉన్నాడు. అతను తన సొంత సమయం ఇప్పుడు అయిపోయిందని, మరణం త్వరలో అతనిపై పడుతుందని అయితే అర్థం చేసుకోలేకపోయాడు. తర్వాత ఒకరోజు అజమల అనారోగ్యంతో మంచాన పడ్డాడు. అతను తన ప్రియమైన కొడుకు నారాయణ కోసం ఆగకుండా దగ్గుతూ తన దగ్గర ఉన్న మరణాన్ని చూసి పిలుస్తాడు. సో అజమల నారాయణ నారాయణ ఎక్కడ ఉన్నావు, నా కొడుకు నారాయణ నారాయణ హో నారాయణ నారాయణ అని వెళ్తాడు. సో ఇక యమదూతలో యమ భగవాన్ని సేవకులు అంటే జీవితంలో అంతం చేయవలసిన బాధ్యత కలిగి ఉన్న వ్యక్తి అజమలను ఆత్మను బయటికి తీయడానికి వచ్చిన వెంటనే శ్రీకృష్ణుడు యమదూతల ముందు తన బహుళ రూపాల్లో అయితే కనిపిస్తాడు. శ్రీకృష్ణుడు అజమలను ఆత్మను తీయకుండా వారిని వెంటనే ఆపుతాడు. శ్రీకృష్ణుడు వారిని యమదూతలను తిప్పి పంపినప్పుడు యమదూతలు శ్రీకృష్ణునికి ప్రతిస్పందిస్తూ, మా యజమాని యమరాజు మరణదేవుడు శిక్ష ప్రకారం మేము మా విధులను చేస్తున్నాం. ఈ అజమీలుడు బ్రాహ్మణ కుటుంబంలో జన్మించాడు. జీవితంలోని అమాయక ప్రజలు, జంతువులకు నొప్పి, బాధ కలిగించే అన్ని మతపరమైన సూత్రాలను ఉల్లంఘించిన అతని జీవితంలో చాలా సంవత్సరాలు ఇప్పుడు అతని యమరాజ్ మరణం దేవుడు కోర్టుకి తీసుకెళ్లడానికి సమయం ఆసన్నమైంది. అక్కడ అతనికి కట్టివేయబడుతుంది, శిక్ష విధించబడుతుంది, పాపచర్యలు. దీనిపై శ్రీకృష్ణుడు వెంటనే సమాధానం ఇస్తాడు. ఈ ఆత్మను తీసుకుపోవడానికి మేము మిమ్మల్ని అనుమతించలేము. అజమీరుడు అప్పటికే తన పాప పనులన్నిటికీ ప్రాయశ్చిత్తం రిపేర్ చేశాడు.
ఇక నిస్సహాయ స్థితిలో అతను నారాయణుడి పవిత్ర నామాన్ని అయితే జపించాడు. అందువలన అతడు తన పాపాలన్నిటి నుండి సిద్ధయ్యాడు. ఎవరైనా భగవంతుని పవిత్ర నామాన్ని తెలుసో తెలియకో జపిస్తే అది ఔషధం లాంటిది. సో అంటే రోగస్తుడు ఔషధం తీసుకుంటే అది ఎలా పనిచేస్తుందో తెలియకపోయినా దాని ప్రభావం అలాగే ఉంటుంది. అతని మరణ సమయంలో అజమిలుడు నిస్సహాయంగా బిగ్గరగా భగవంతుని పవిత్ర నామాన్ని జపించడం వల్ల అతని పాపం జీవితం యొక్క ప్రతిచర్యను అనుభవించాల్సి వచ్చింది. కాబట్టి శిక్ష కోసం అతన్ని నీ యజమాని వద్దకు తీసుకెళ్ళడానికి ప్రయత్నించవద్దు. యమదూత: సో నీవు మహావిష్ణువు దూతవు, నీవు చెప్పింది నిజమే. ఇలా చెప్పి యమదూతలందరూ అక్కడి నుండి బయలుదేరారు. అప్పుడు శ్రీకృష్ణుడు అజమిలుతో ఇలా అంటాడు: అజమిలుడా, నీ మరణ సమయంలో నారాయణ పవిత్ర నామాన్ని జపించినందున నీ పాపపు జీవిత ప్రభావాలను అనుభవించడం నుండి ఉపశమనం పొందావు. మీరు కొద్దిమంది మాత్రమే జీవిస్తారని మేము ఆశీర్వదిస్తాం. ఇప్పుడు మీరు మిగిలిన సమయం వరకు పవిత్రమైన జీవితాన్ని గడపడానికి ఈ అవకాశాన్ని ఉపయోగించుకోండి. సర్వోన్నతుని విష్ణువుని కీర్తించాలని గుర్తుంచుకోండి. సో ఇలా చెప్పి కృష్ణుడు అయితే అదృశ్యమవుతాడు. సో ఒక్కటి మాత్రం గుర్తుంచుకోండి, లార్డ్ నారాయణ అనేది విష్ణువు, భగవంతుడు కృష్ణుడి యొక్క మరొక పేరు. అలాగే విష్ణుదూతలు శ్రీకృష్ణుడి యొక్క బహుళ రూపాలు విష్ణువు కూడా. ఇక్కడ విష్ణుదూతలు విష్ణువు యొక్క దూతలు ప్రసిద్ధి అయితే చెందారు. సో కలియుగంలో ఇవన్నీ కామన్గా ఇప్పుడు అయితే జరుగుతున్నాయి. ఈ అజమిలుడి కథ మీలో ఎంతమంది తెలుసో కింద కామెంట్ రూపంలో తెలియజేయండి. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. ఇలాంటి ఇంట్రెస్టింగ్ స్టోరీస్ కోసం మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.